మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ కు సంబంధించిన బిల్లులను ఆమోదించేందుకు రేపటి నుంచి 3 రోజుల పాటు జరిగే పార్లమెంటు సమావేశాల్లో తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశాలైతే కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలయ్యేంత వరకు ఈ నిర్ణయాన్ని పక్కన పెట్టాలని 2011 జనగణన ప్రకారం డీలిమిటేషన్ చేయకూడదని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో ప్రత్యేక సమావేశాలు సవ్యంగా జరిగే పరిస్థితులు కనపడట్లేదు. ఇక నియోజకవర్గాల పునర్విభజనకు మహిళా రిజర్వేషన్కు ముడిపెట్టడంతో ఈ రెండింటిని మోదీ ప్రభుత్వం ఏ విధంగా గట్టెక్కించగలదా అని పరిశీలకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక 2027 జనగణన తర్వాత డీలిమిటేషన్ చేసి ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ను అమలు చేయాలని తొలుత నిర్ణయించిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు హడావిడిగా 2011 జనగణన ప్రకారమే డీలిమిటేషన్ చేసి మహిళా రిజర్వేషన్ను 2029 లోక్సభ ఎన్నికల నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అయితే తమకు మహిళా రిజర్వేషన్పై అభ్యంతరాలు లేదని, డీలిమిటేషన్ వల్ల మాత్రం రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై సంయుక్త కార్యాచరణకు విపక్షాలన్నిటితో సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగే సమావేశంలో డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల నేతలు పాల్గొననున్నారు. 2021 జనాభా లెక్కలు పూర్తి అయిన తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని ఇప్పటికే ఆప్, ఆర్జేడీ, డీఎంకే పార్టీలు డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల మద్దతు లేకుండా రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదం పొందడం కష్టమని తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రేమ్ చెప్పారు. ఇక రాజ్యాంగ సవరణ ఆమోదం పొందడానికి 364 ఓట్లు అవసరం కాగా ఎన్డీఏకు 293 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రతిపక్ష పార్టీలను ఒప్పించడానికి, చీల్చడానికి, గైర్హాజరు చేయించడానికి మోదీ శిబిరం తీవ్రంగా యత్నాలు చేస్తోందనే ఆరోపణలు కూడా వినిపిస్తా ఉన్నాయి. మరోవైపు బీజేపీ, తెలుగుదేశం సహా ఎన్డీఏకి చెందిన అన్ని పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. ఈ పార్టీలకు చెందినటువంటి మహిళా నేతలందరినీ లోక్సభ గ్యాలరీకి రప్పిస్తున్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా లోక్సభ సీట్లు భారీగా పెంచేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన 3 కీలక ముసాయిదా బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యులకు పంపిణీ చేసింది. ఒకటి, మహిళా కోటా అమలుకు వీలుగా లోక్సభ సీట్లను ప్రస్తుతం ఉన్న 543 నుంచి గరిష్టంగా 850కి పెంచే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఇక పెరిగే స్థానాల్లో గరిష్టంగా 815 సీట్లు రాష్ట్రాల నుంచి, గరిష్టంగా 5 సీట్లు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఉండేలా ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఇక రెండవది, 2011 నాటి జనాభా గణాంకాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగేందుకు వీలు కల్పించే బిల్లు. ఇక మూడోది, శాసనసభలను కూడా కలిగి ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలపై ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరిలో కూడా 33% కోటా అమలుకు వీలు కల్పించే బిల్లు. ఇక పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు రేపటి నుంచి జరుగుతాయనగా సోమవారం అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు ఈ బిల్లుల ముసాయిదాలను పంపిణీ చేసింది. – 2026లో జరిగే జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపట్టాలంటే ఆలస్యం అవుతుంది. కాబట్టి
అప్పటిదాకా ఆ ప్రక్రియను వాయిదా వేయలేం కాబట్టి ఇప్పటికే జరిగిన జనగణన ప్రకారమే డీలిమిటేషన్ ప్రక్రియను నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్ర ముసాయిదా బిల్లులో పేర్కొంది. ప్రతి జనగణన తర్వాత లోక్సభ సీట్లను సర్దుబాటు చేయాలని రాజ్యాంగంలోని 82వ అధికరణంలో పేర్కొన్న నిబంధనను తొలగించింది. ఇకపై ఏ జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలనే విషయాన్ని పార్లమెంటే నిర్దేశిస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటవుతుందని బిల్లులో పేర్కొంది.